టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. శరీరంలో చచ్చుబడిన నాడీ మండలాన్ని పునరుజ్జీవింపజేసి చైతన్యపరచడానికి మస్తిష్కంలో చిప్ సెమీ కండక్టర్ను ఏర్పాటు చేసే శస్త్రచికిత్స విజయవంతమైనట్టు వార్తలు వెలువడ్డాయి. ప్రపంచ కుబేరుడు, ప్రపంచ స్థాయి టెక్నోక్రాట్ ఎలాన్ మస్క్ ఈ ప్రయత్నంలో అగ్రభాగాన నిలిచి నూతన మానవుని తీర్చిదిద్దే యజ్ఞంలో ఓ ఋత్విక్కునిగా పనిచేస్తున్నారు. చిప్ ద్వారా నూతన మానవుడు ఆవిర్భావం అనివార్యం. ఇప్పుడు నిస్తేజంగా ఉన్న దేశాల ఆర్థిక వ్యవస్థలను ఉరుకులు పరుగులెత్తించే విధంగా సహస్ర పరికరాలలో, ఎలక్ట్రానిక్ యంత్రాల్లో సెమీ కండక్టర్ పాత్ర ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఇది సెమీ కండక్టర్ల యుగమన్న పొరపాటు కాదు. ఈ సెమీ కండక్టర్ ద్వారా మానవ నాగరికత ఓ సరికొత్త మలుపు తీసుకోబోతుందని వ్యాఖ్యానించిన అతిశయోక్తి అవదు. ఇందుగలడందు లేదని సందేహము వలదు అన్న చందాగా ఈ సెమీ కండక్టర్ అవసరం, ఆవశ్యకత అన్నిటా వ్యాపిస్తోంది. ఇంతకాలం విదేశాలపై, ముఖ్యంగా చైనా, తైవాన్లపై ఆధారపడి భారత్ ఇప్పుడు భారీ స్థాయిలో చిప్ తయారీ కంపెనీలకు దాని చుట్టూ ఉండే ఎకోసిస్టమ్ని బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటించింది. హైదరాబాద్లోను సెమీ కండక్టర్ ప్లాంట్ కోసం, హబ్ కోసం అన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యక్షంగా విన్నవించిన విషయం అందరికీ తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇందుకోసం జట్టు కట్టడం మరో విశేషం. తైవాన్కి చెందిన ఫాక్స్కాన్ సంస్థ హెచ్సిఎల్తో మరో సంస్థతోనే జతకట్టి సెమీ కండక్టర్ను తయారు చేసే అవకాశం లభించింది. అలాగే మరికొన్ని స్వదేశీ, విదేశీ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో చిప్లను తయారు చేసే ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా టాటా గ్రూపు గుజరాత్లో భారీ ఎత్తున చిప్ తయారీకి ఏర్పాట్లను ముష్కరం చేసింది. నూతన మానవుని కోసం రాజకీయంగా వామపక్ష తీవ్రవాదాన్ని విశ్వసించే మావోయిస్టులు గతంలో అనేక కలలు కన్నారు, విస్తృత ప్రచారం చేశారు. దశాబ్దాలు గడిచినా వారి కలలు గాని, ఆకాంక్షలు గాని సాకారమయ్యే వాతావరణం ఇసుమంతైనా కనిపించలేదు. మరోపక్క శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో, ముఖ్యంగా ఏఈ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్తో అశాస్త్రీయంగానే నూతన మానవుని అవతరణ జరగబోతోంది. ఎలాన్ మస్క్ ప్రణాళికలు, ఆలోచనలు అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. ఇంకా ఎందరెందరో వివిధ పద్ధతుల్లో నూతన మానవుని ఆవిర్భావం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇదంతా ప్రత్యక్షంగా కనిపిస్తోంది, ఫలితాలు దర్శనమవుతున్నాయి. ఇటీవల కాలంలో కేరళలో ఓ పాఠశాలలో ఏఐ రోబో టీచర్ అమ్మను నియమించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాలలో కృత్రిమ మీద ఆధారంగా పనిచేసే రోబోలు వివిధ రంగాల్లో కనిపిస్తున్నాయి. ఆసుపత్రిలో కీలకమైన సర్జరీలు రోబోల ద్వారా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని పెంచడానికి మర యంత్రాలతో పాటు మర మనుషులను చాలా కాలంగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా నూతన మానవుని పరిణామానికి చిహ్నంగానే చెప్పుకోవాలి. ఇండియన్ సెమీ కండక్టర్ పేరిట ఓ బృహత్తర ప్రణాళికను కేంద్రం ప్రాణప్రతిష్ఠ చేసింది. కొత్త కంపెనీలకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను, సౌకర్యాలను, సబ్సిడీలను అందిస్తోంది. ఉత్పత్తి రంగంలో వెంటాడే వేలాది ఉద్యోగాలు రానున్నాయి. ఉత్పత్తి ఊపందుకోగానే లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి దక్కనున్నాయి. మిగతా ఏ రంగానికి లేని డిమాండ్ ఈ రంగానికి ఉండడంతో నైపుణ్యం గల వారికి అద్భుతమైన అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు దీనిని ప్రతిష్టాత్మకంగా భావించి కొంతకాల క్రితం నూతన విధానాన్ని ప్రకటించాయి. 1-2 సంవత్సరాల్లో దేశీయ అవసరాలే కాక చిప్ను ఎగుమతులు చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా చిప్ కి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న వేళ కోవిడ్ మహమ్మారి సమయంలో డిమాండ్కి తగ్గట్టు చిప్స్ తయారీ లేకపోవడంతో అనేక దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఫోన్లు, కార్లు, ఇతర ఎన్నో రకాల ఉపకరణాల తయారీ నిలిచిపోయాయి. అమ్మకాలు కుంటపడగా ఇప్పటికీ ఆయా దేశాలను నష్టం వెంటాడుతూనే ఉన్న విషయం విస్మరించకూడదు. ఆర్థిక క్రమశిక్షణతో, ఆశావాహన వాతావరణంతో ఉత్సాహం ఉరకలేసి నైపుణ్యం గల యువత భారత్లో దండిగా ఉండడం వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ దిగ్గజాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ సంస్థలే నిత్యం చెబుతూ ఉండడం గమనార్హం. ఈ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదిగే అవకాశం మెండుగా కనిపిస్తోంది. నిపుణులు అంటున్నారు, అమెరికా, తైవాన్, జపాన్ల కన్నా భారత్ దూసుకుపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దేశంలో డిజిటల్ విప్లవం అనూహ్యంగా విజయవంతం కావడంతో చివరికి వీధి వర్తకులు సైతం డిజిటల్ చెల్లింపు వైపు మొగ్గు చూపడం అగ్రదేశాల నాయకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల మన దేశంలో పర్యటించిన వివిధ దేశాల అధినేతలు ప్రత్యక్షంగా దీనిని పరిశీలించి ప్రభుత్వ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకు చేరడం లాంటివి గమనించి ముగ్ధులైన సంగతి అందరికీ తెలిసిందే. అమెరికా ఓ అడుగు ముందుకు వేసి డిజైన్ రంగంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇదొక పెద్ద మలుపుగా భావించవచ్చు. భవిష్యత్తులో చైనాపై కాకుండా భారత్పై ఆధారపడేందుకు, పెద్ద ఎత్తున వ్యాపారం చేసేందుకు మార్గం సుగమమైంది. అమెరికాకి చెందిన మైక్రాన్ అనే చిప్పు తయారీ సంస్థ భారత్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం అనేక రూపాలలో సగభాగం పెట్టుబడులు పెట్టనుంది. ఇతర సంస్థల ముందుకు వచ్చినా ఈ వెసులుబాటు వాటికి దక్కనుంది. వివిధ రాయితీలు సైతం అందనున్నాయి. తొలుత గుజరాత్లో సెమీ కండక్టర్ ఫ్యాబ్ సిటీ పనిచేయనుంది. అపురూపమైన విషయాలు ఏమిటంటే అస్సాంలో చిప్
ప్యాకేజ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలు ఇక వడివడిగా దూసుకుపోతున్న దృశ్యం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లనే ఈ అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయం నేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. మైక్రాన్, ఫ్యాక్షన్, ఏఎండి, తైవాన్కి చెందిన దిగ్గజ చిప్ తయారీ సంస్థలతో భారత్లో లక్షల కోట్లు పెట్టుబడులకు పెట్టడానికి ఇప్పటికే ప్రకటించాయి. దేశీయంగా టాటా, వేదాంత మరికొన్ని సంస్థలు ఆయా సంస్థలతో జట్టు కట్టి చరిత్రను సృష్టిస్తున్నాయి. ఇంత విస్తారంగా, విపులంగా నూతన మానవుని ఆవిష్కరణకు కృషి జరుగుతుంటే భారత మావోయిస్టులు మాత్రం సెమీ కండక్టర్ ద్వారా కాదు, సాయుధ పోరాటం ద్వారానే నూతన మానవుని రూపుదిద్దుతామని దండకారణ్యంలో కవాతు నిర్వహించడం చూస్తే వారి ఆలోచనలు ఎంత ఆటవికంగా, వెనకబాటుతనంతో తిరోగమన మార్గంలో ఉన్నాయో అర్థమవుతుంది. ప్రాసంగికతను కోల్పోయిన సిద్ధాంతాలు, మాటలు, పాటలు ఎంత ప్రమాదమో ఎవరికి వారే అంచనా వేసుకోవచ్చు. 2047 నాటికి దేశం సంపూర్ణంగా వికసిత భారత్గా ఉబికి వస్తుందని, ఈ అమృత కాలంలో అందుకోసం పనిచేసేందుకు యువతకు నిరంతరం ప్రోత్సహిస్తున్న చిత్రకళకు కనిపిస్తోంది. ఇప్పటికే వృద్ధి రేటు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉందని నిపుణుల మాట. ఈ దూకుడు ఇంకా పెంచేందుకు, వేగం పెంచేందుకు ఉజ్వలమైన ప్రణాళిక కేంద్ర మంత్రివర్గం ఇటీవల చర్చించింది. ఇదో అరుదైన సందర్భం. ఈ పనితీరు చూసి ప్రపంచమే నివ్వెరపోతోంది. ఇది కదా నేటి అవసరం, ఇది కదా నూతన మానవుని ఆవిర్భావం కోసం వేసే అడుగులు. మరో 25 ఏళ్లలో దండకారణ్యంలో ప్రజలు, ఆదివాసీలు ఉపయోగించే పరికరాలలో సెమీ కండక్టర్లు వెల్లువెత్తనున్నాయి. ఆ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయానికి దండకారణ్యంలో మావోయిస్టులు అదృశ్యమైనా ఆశ్చర్యపడకపోనవసరం లేదు. డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా ఆదివాసుల్లో నూతన మానవుణ్ణి మాత్రం అందరూ చూడొచ్చు. ఇది సీనియర్ జర్నలిస్ట్ పుప్పాల నరసింహారావు గారు రాసిన ఆర్టికల్. ఈ ఆర్టికల్పై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.